హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ ఒకేసారి 5 బ్లౌజులు వేసి కట్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడొచ్చేసి 5 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాననమాట. ఇవన్నీ ఒకే కస్టమర్‌వి. చూడండి, నీట్‌గా ఒకదానిపైన ఒకటి నీట్‌గా సెట్ చేసేసుకొని ఒక పిన్ పెట్టేసుకున్నాను. ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసిన తర్వాత నేనైతే కాటన్ బ్లౌజెస్ కాబట్టి కట్ చేయలేదు. హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసుకున్నాను. చూడండి, ఒకేసారి 5 వేశాననమాట. ఈ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండాలి. హెచ్చుతగ్గులనేది అస్సలు ఉండకూడదనమాట. ఈ విధంగా సెట్ చేసిన తర్వాతే మనం కట్ చేసుకోవాలి. మనం పిన్ పెట్టేసుకుంటే బెటర్ అనమాట. ఎక్కడికక్కడ పిన్ పెట్టడం వలన ఏమవుతుందంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది. చూడండి, కొంచెం అంచులు పోగులుగా ఉంటే తీసేస్తున్నాను నేనంతే. నీట్‌గా కట్ చేసేయాలి. ఇలా ఒకేసారి వేసి కట్ చేసేటప్పుడు కదలకుండా చూసుకోవాలి. క్లాత్ అనేది కట్ చేసేటప్పుడు కదలకూడదనమాట. కదిలిందనుకోండి అన్ని బ్లౌజెస్ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కదలకుండా చూసుకోండి. ఇప్పుడైతే చూడండి, సైజ్ బ్లౌజు ఇచ్చిన బ్లౌజెస్కి చుట్టేసి ఇచ్చారనమాట. అందుకే ముడతలుగా అయిపోయింది. ఇంకా కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు అనేది సైజుకి తక్కువగా ఉంది, నేను పెంచుతున్నాను. తర్వాత 1 ఇంచ్ డాట్ కోసం. ఇప్పుడు అలాగే బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి. ఇది వచ్చేసి హైట్ అనమాట. ఎంత ఉందో అంత మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇలా నీట్‌గా మనకు హైట్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది ఈ సైజ్‌కి. ఇంకా హైట్ దగ్గర వచ్చిన దానికంటే ఒక పావించి పైకే మార్కింగ్ వేయండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత హైట్ తగ్గకుండా ఉంటుంది. ఇంకొకటి కాటన్ బ్లౌజ్ కదా, కొంచెం సింక్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు మీకు ఫ్రంట్ చూపిస్తాను, బ్యాక్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ చాలా ముడతలుగా ఉంది కదా, ఇంకా నీట్‌గా సెట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా చూడండి, ఇలా నీట్‌గా సెట్ చేసిన తర్వాత చెస్ట్ చూస్తాను. మనకు బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా షోల్డర్స్ అనేది వెడల్పుగా కాకుండా కొంచెం దగ్గరగా పెట్టేసుకోవాలన్నమాట. మనం కట్ చేసినప్పుడు ఎంత విడ్త్ పెడతామో అంతే విడ్త్ ఉండేటట్టు చూసుకొని పెట్టేసుకొని ఈ చంక కింద టైట్ కుట్టు నుంచి ఆ చంక కింద టైట్ కుట్టు వరకు చూసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. లేదు, ఫ్రంట్ పార్ట్‌లో చంక కింద కుట్టు నుంచి పట్టి సైడు క్రాస్‌గా కొంచెం లాగినట్టుగా చూసినా వస్తుందండి. చూడండి, 20 ఇంచులు ఉంది అంటే 40 ఇంచుల చెస్ట్ అనమాట. చూడండి, ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి ఒక లైన్ వేయాలి. నడుము లూజ్ కూడా చూస్తున్నాను అనమాట. నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి 2 ఇంచులు మాత్రమే తేడా ఉంది. 40 ఇంచుల చెస్ట్ ఉంటే 38 ఇంచుల నడుము లూజ్ ఉందనమాట. మరి ఇప్పుడు నేను చూసిన చెస్ట్, నేను ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చెప్తూ ఉంటాను కదా, మరి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు కొంచెం క్రాస్గా చూడాలన్నమాట. స్ట్రైట్గా చూడకూడదు, కొంచెం లాగినట్టుగా. క్లాత్ అనేది కొంచెం లాగాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా నాకు 10 ఇంచుల చెస్ట్ వచ్చింది. అంటే బ్యాక్ ఇలా చూసుకున్నా కరెక్ట్గానే వస్తుంది. కాకపోతే క్లాత్ ఎలా ఉందో అలాగే మెల్లగా కదపకుండా చూడకూడదు అనమాట. కొంచెం సాగదీస్తూ చూస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గరికి అయితే లైన్ వేసేసాను. ఇప్పుడు దీనికి నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఈ సైజుకి కుట్టేసరికి 2.5 అవుతుంది, సరిపోతుందనమాట. ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఎక్స్ట్రా కుట్టు కోసం అయితే మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత అలాగే చంక దింపు ఇలా 1/2 ఇంచ్ కింద కుట్లకు వదిలాం కదా, అక్కడి నుంచి పైన కుట్టిన వరకు కాకుండా కొంచెం పైకే మార్కింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ అది క్లాత్ అనేది కిందకి దిగుతుంది కాబట్టి కుట్టుకు ఎక్స్ట్రా క్లాత్ చూసుకొని మార్కింగ్ వేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక దగ్గర మనకు ఆమ్ రౌండ్ దగ్గర ఎంత తీసుకోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మార్కింగ్ వేసేద్దాం. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఇక్కడ కూడా వచ్చిన దానికంటే కూడా 1/2 ఇంచ్ అనేది పైకే మార్కింగ్ వేయాలన్నమాట. ఎందుకంటే మనం నెక్ కుట్టేసరికి దిగుతుంది కదా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని బ్లౌజ్ కట్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను చూడండి. పైన వచ్చేసి 2.5, కింద వచ్చేసి 2.5. వీళ్ళు ఇంతకు ఎక్కువగా డీప్ అయితే వేయరనమాట. ఇంకా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచులో నెక్ రౌండ్ అయితే తిప్పేశాను. చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి పెట్టేస్తున్నాను చూడండి. పెద్ద సైజు కదా, షోల్డర్ దగ్గర పట్టేసినట్టుగా ఉండకూడదనమాట. 1.5 కాదు, 1.5 ఇంచు పెట్టేసుకొని చంక రౌండ్ అయితే తిప్పేశాను. మరి ఇప్పుడు ఈ సైజుకి ఈ ఆమ్ రౌండ్కి సరిపోయిందా లేదా అనేది అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు ఎక్కడికి ఉంది అనేది షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్‌గా 8.5 ఇంచులకు కొంచెం పైగానే ఉందన్నమాట. చూస్తున్నాను 9 ఇంచులకు కొంచెం తక్కువగా ఉంది.
వచ్చేసిందండి. నాకేం పర్వాలేదు. 2 గీతలు అలా ఎక్స్ట్రాగా ఉంది. ఏం పర్వాలేదు సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేస్తాం. మనం ఏ సైజుకైనా ఇలాగే వేసేస్తామనమాట. ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేసాం, పిన్ను పెట్టాం. పిన్ను పెట్టడం వల్ల మనకి ఇక్కడ కదలకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి క్రాస్‌గా కొద్దిపాటి క్లాత్ అనేది తీసేయాలి. మరీ ఎక్కువగా తీసేయకండి. ఎక్కువగా తీస్తే ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్ హైట్ తగ్గుతుందనమాట. మనం సైడ్ కుట్టు వేసే దగ్గర మాత్రం కొంచెం క్రాస్ వచ్చేటట్టు కట్ చేస్తే బ్లౌజ్ వేసినప్పుడు సైడ్ వైపున దిగిపోయినట్టుగాను, లేదా సైడ్ వైపున కుట్టు వేసిన క్లాత్ ఒక్కొక్కసారి కిందకి కనిపిస్తూ ఉంటుంది కొంతమంది వేసుకున్నప్పుడు. అలా కనిపించకుండా పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. చూడండి నీట్‌గా కట్ చేసేస్తున్నాను. మన లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ క్లాత్ పైన ఇలా కదలకుండా ఎంత పిన్స్ పెట్టినా కూడా పెట్టేసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలనమాట. సీజర్ పెద్ద సీజర్ ఉంటే బెస్ట్ అండి. నా దగ్గర సీజర్స్ అన్నీ నేర్చుకునే వాళ్ళ కింద పడేయడం, అవి మొద్దుబారిపోవడం ఇలాగే జరుగుతుంది. నెలకొక్కసారి పట్టించుకురావాల్సొస్తుందనమాట. చూడండి నీట్‌గా కట్ చేసేసాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. ఇంక ఈ పిన్ తీయననమాట. ఇంకొక పిన్ పెట్టేసుకుంటాను ఫ్రంట్ పార్ట్‌కి. ఎందుకంటే మనము బ్లౌజ్ స్టిచ్ చేసే వరకు ఇలాగే ఉంచేస్తే స్టిచ్ చేసే ముందు తీసేసి దేనికి దాన్ని వేరు చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజులండి. కాటన్ బ్లౌజెస్ ప్లెయిను. చూడండి ఈ విధంగా క్రాస్‌గా కట్ చేసుకున్నాను కదా! ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా ఈ బ్లౌజెస్ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఇంకా క్లాత్‌ననేది అస్సలు కదపననమాట. ఇప్పుడు ఎవరైనా మీటర్ లైనింగ్ తీసుకొస్తున్నారు, మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకొస్తున్నారు కాబట్టి సరిపోతుంది ఈ సైజ్‌కి. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంక హ్యాండ్స్ తీయను. నెక్స్ట్ ఫ్రంట్ పార్టే తీస్తాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం క్లాత్‌ని కదిపాననుకోండి అటు ఇటు అయిపోతుంది. మీరెవరైనా కట్ చేసినా కూడా ఇలాగే చేయండి. ఎందుకంటే 1 మీటర్ క్లాత్ ఉంటే ఖచ్చితంగా సరిపోతుంది. కాబట్టి క్లాత్ అనేది కదపకుండా అలాగే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ కోసం మార్కింగ్ వేసేసుకోండి. చూడండి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేస్తాను కదా! ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని సైజుకి క్రాస్ కటింగ్ ఉందా, నార్మల్ కటింగ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. కొంతమంది పర్టికులర్‌గా చెప్తారంటే నాకు క్రాస్ కటింగ్ వద్దు, నార్మలే కావాలని. నేనైతే చాలాసార్లు మర్చిపోయి అలాగే కట్ చేస్తాననమాట. తర్వాత చూసుకుంటాను. ఎందుకంటే రోజు క్రాస్ కటింగ్ కట్ చేసి కానీ ఇది కరెక్ట్ కాదని ఇప్పుడు అలవాటు చేసుకున్నాను బ్లౌజ్‌ని చూడడం. ఈ బ్లౌజ్‌కొచ్చేసి నార్మల్ కటింగ్ అనమాట. సాదా కటింగ్, స్ట్రెయిట్ కటింగు. ఇంకా ఈ సైడ్ వైపున ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ వస్తుంది కదా! ఇప్పుడు అటు పక్క మనకు అటు ఇటుగా ఉంటాయి బ్లౌజ్ పీసెస్. 5 వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టేసి ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ వేసుకుంటూ రావాలి మొత్తం నీట్‌గా. ఇలా మనకు బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా కట్ చేస్తే ఫ్రంట్ కూడా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి చంక దగ్గర రౌండ్ అనేది మార్కేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముడతలు లేకుండా ఉండడానికి. మరీ 1/2 ఇంచ్ కంటే ఎక్స్ట్రాగా తీయకండి, పట్టేస్తుంది. ఆ ప్లేస్ అనేది కస్టమర్‌కి సరిపోకుండా బ్లౌజ్ క్రాస్‌గా లైన్స్ వచ్చేస్తాయన్నమాట. అందుకని 1/2 ఇంచ్ మాత్రమే తీయాలి. ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ ఉన్నది తీసుకోండి. కాజా సైడ్ అయితే ఎక్స్ట్రా అయిపోతుంది. పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని నెక్‌ని ఇలా నీట్‌గా సెట్ చేయండి. చూడండి ఇప్పుడు నేను ఇలా సెట్ చేస్తున్నాను. మీరు లాగితే పొడవైపోతుందనమాట. నెక్ లాగకూడదు. ఎలా రౌండ్ ఉందో అలా పెట్టేసుకొని ఆ ఉన్నదానికంటే కొంచెం బయటికి మార్కింగ్ ఇవ్వండి. మీరు స్టిచ్ చేసేసరికి కరెక్ట్ నెక్ అనేది వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇవ్వండి. ఇది ఎందుకంటే షేప్ కోసం సరిపోతుంది. ఇంకా 12 గీతలు గీయాల్సిన పనే లేదనమాట. ఇప్పుడు ఫ్రంట్ హైట్ ఇది స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి నేను బ్లౌజ్తోనే చూస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు సైడ్ కుట్ల వైపున మనం చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉంది, 4th డాట్ ఉంటే ఆ డాట్ కోసం కూడా కొంచెం ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి కింది వైపున. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడికి ఫ్రంట్ హైట్ దగ్గరికి ఇక్కడికి ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చాం కదా! అక్కడ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేయాలి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ చిన్న సైజ్ అంటే పెద్ద సైజే, కాకపోతే డాట్ అనేది చిన్నగా వేయాలి ఈ సైజ్‌కి. 3 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. పెద్ద సైజ్ అయినా 2.5 ఇంచులు సరిపోతుందండి. ఉక్స్ పట్టీకి మిడిల్‌లో మెయిన్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ వస్తుంది. 4th డాట్ కూడా ఉందన్నమాట సైజుకి. 4th డాట్‌కి పెద్ద మెజర్మెంట్స్ ఏమి ఉండవు, వేసేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేయాలి. వీళ్ళు ఎలా అంటే మనిషి లావుగా ఉంటారు, నెక్కులు చిన్నగా వేస్తారనమాట. బ్లౌజ్ అనేది నిండుగా కనిపించాలి వీళ్ళకి. షోల్డర్ అనేది సన్నగా అస్సలు ఉండకూడదనమాట. అదే ఇలా
సైజుకు ఇలా స్టిచ్ చేస్తేనే నచ్చుతుంది వీళ్ళకి. చూడండి సైడ్ వైపున ఒక 1 ఇంచు అలా క్లాత్ అయితే పెంచుకున్నాను. ఎందుకంటే లావుగా ఉన్నారు కదా! ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉండేందుకు ఆ విధంగా కట్ చేస్తున్నాననమాట. ఇంక నీట్‌గా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ పిన్ పెట్టాం కాబట్టి పెద్దగా క్లాత్స్ ఏమీ కదలవన్నమాట కట్ చేసేటప్పుడు. ఇంక నీట్‌గా కట్ చేసేసుకోవడమే చూడండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయాలి. మనం కట్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇలా క్లాత్ మీద పెట్టడం వల్ల ఇంకా నీట్‌గా వస్తుందనమాట. కటింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా! అవన్నీ తీసేద్దాం. ఇక్కడ చంక దగ్గర కూడా సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐప్ అనే ఆప్షన్ ఉంది. పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూడండి చంక దగ్గర కూడా కట్ చేసేసాను కదా! చిన్న ముక్కే కదా అని ఎక్స్ట్రాగా అస్సలు ఉంచకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా! టక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి కదా! మళ్ళీ మార్కింగ్ వేసుకోవడం ఎందుకు? టక్స్ ఇచ్చేసుకుంటే వేసేసుకోవచ్చు అన్నట్టు టక్స్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ విధంగా టక్స్ ఇచ్చేసేసుకొని ఈ పీసులు కూడా పక్కన పెట్టేస్తాను. పిన్ అయితే తీయను ఇంకా. స్టిచ్చింగ్ చేసేటప్పుడే పిన్ అనేది తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ వచ్చేసి మనకు దీనికి 1 ఇంచ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం. షేప్ అనేది క్రాస్ బెల్ట్ షేపే ఉంది కాబట్టి దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తాను నేను. యాడ్ చేసేసి కట్ చేస్తాను. ఎందుకంటే ఈ 1 ఇంచ్ యాడ్ చేయడం వల్ల ఇది మనం స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్‌గా సైజుకి సరిపోయే క్రాస్ బెల్ట్ అవుతుందనమాట. ప్లెయిన్ బ్లౌజు కట్ చేసినప్పుడు ఇదొక బెనిఫిట్. ఇక్కడే మనం క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు. ఒకప్పుడు కటింగ్ ఎలా ఉండేదంటే షోల్డర్ మీద జాయింట్ వచ్చేది. క్రాస్ బెల్ట్ అనేది డైరెక్ట్‌గా మనం ఫ్రంట్ కట్ చేయగానే క్రాస్ బెల్ట్ వచ్చేసేదనమాట. అది ఓల్డ్ మెథడ్ బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు ఎవ్వరు కట్ చేయట్లేదండి. నేను మిషన్ నేర్చుకున్నప్పుడు మాకు ఆ కటింగే చూపించేవారనమాట. క్రాస్ కటింగ్ అయినా, ప్లెయిన్ అయినా, ఏదైనా క్రాస్ కటింగ్‌కే షోల్డర్ మీద కుట్టొచ్చేది. మామూలు కటింగ్ లైనింగ్ వేసి మామూలు కటింగ్ కుట్టుకున్నా కూడా అలాగే కట్ చేసేవారు. షోల్డర్ మీద జాయింట్ వచ్చేసేదనమాట. ఆ కటింగ్ ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా ఆ కటింగ్ అనేది కూడా రేర్‌గా చూస్తుంటాను అనమాట నేను బ్లౌజెస్. ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అప్పుడప్పుడు అలా షోల్డర్ మీద జాయింట్ ఉన్న బ్లౌజ్ కనిపిస్తుంది. స్టిచ్ వేస్తాం కానీ జాయింట్ ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఉన్న బ్లౌజెస్లో 2 బ్లౌజెస్ వేర్ చేసేసి కింద పావించి కుట్టుకు వదిలేసుకొని 1.25 ఇంచులు హెమ్మింగ్కి పెట్టేసుకున్నాను. క్లాత్ అనేది గుర్తుంచుకోండి 4 ఫోల్డింగ్స్ వేశాను. మీరు ఏది కట్ చేసినా కూడా ఓపెన్స్ అటువైపు ఉండాలి, జాయింటింగ్ మీ వైపు ఉండాలి. బ్లౌజెస్ అయినా, డ్రెస్సెస్ అయినా, ఏదైనా అప్పుడే మిస్టేక్స్ పోకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని నీట్గా ఇలా పెట్టేసుకొని హైట్ దగ్గరకు ఒక మార్కింగు కొంచెం ఎక్స్ట్రాగా కుట్టు కోసం పెట్టేసుకొని చంక టైట్ కుట్టు, అలాగే హ్యాండ్ టైట్ కుట్టు, చంక డౌన్ మొత్తం హ్యాండ్లోనే మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చేసుకొని చూడండి హ్యాండ్ యొక్క హైట్ దగ్గరికి మనం పావించి ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ వేయండి. చంక దింపు దగ్గర కూడా ఒక లైన్ వేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఆమ్ రౌండ్ మనకు 9 ఇంచులకు కొంచెం తక్కువగా ఉంది. చంక డౌన్ 3.5 ఇంచులు ఉందండి, సరిపోతుంది. షోల్డర్ దగ్గర 2 ఇంచులు వదిలేసుకుంటున్నాను, లావుగా ఉన్నారు కాబట్టి. అక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసి ఈ చంక టైట్ కుట్లో కలిపేసాను. చిన్న ముక్క జాయింట్ పడుతుంది, వేసేస్తాను అనమాట స్టిచ్చింగ్లో. నీట్గా ఇప్పుడు కట్ చేసేసుకోవడమే. చూడండి హ్యాండ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. కాకపోతే కొత్త వాళ్ళకి డౌను ఈ తిప్పడాలు ఇదంతా కొంచెం కష్టంగా ఉంటుంది. కొత్త వాళ్ళైతే ఏం చేయాలి, స్కేల్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా స్కేల్స్ ఉన్నాయి. ఏదో స్కేల్ తీసుకొని వాడేసుకోవడం, మీ రౌండ్ స్కేలు అలా. ఇప్పుడు షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చాం కదా, షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి మిడిల్లో 3/4 ఇంచ్ ఉండేటట్టు, ఎడ్జ్లో సన్నగా లాస్ట్కి సన్నగా ఉండేటట్టు ఇలా కరువు తీసేయాలి. చంక టైట్ కుట్టు దాటి మాత్రం తీయకూడదు. దానికి టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కు వేసేందుకని గుర్తుంటుందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి సపోర్టే చేస్తున్నారు. ఇంకొక క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడ తీస్తానన్నమాట, అదే చెప్తున్నాను మీకు. ఇంకా మిగతా హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్స్ వేసేసి కట్ చేస్తానన్నమాట. ఇంకా 3 బ్లౌజెస్ ఉన్నాయి కదా, 2 మాత్రమే కట్ చేశాను. ఈ 3 వచ్చేసి ఈ విధంగా నీట్గా 4 ఫోల్డింగ్స్గా సెట్ చేసేసుకొని ఇందాక కట్ చేసిన హ్యాండ్ ఉంది కదా, అది పెట్టేసుకొని కట్ చేస్తానన్నమాట. ఇంకా మెజర్మెంట్స్ మళ్ళీ బ్లౌజ్లోంచి తీసుకొని. వీడియో నచ్చిందా?